Hi students, good morning all of you. లేచారా? వీడియోస్ చూడటానికి కదా లేస్తున్నారా ఏంటి? అమ్మా టైంకి లేవండి. వీడియోస్ క్లాసెస్ ఎర్లీగా చూసేసి మీరు మార్నింగే మ్యాథ్స్ క్లాస్ వింటే మీకు చాలా చాలా మైండ్ పవర్ అన్నమాట అండి. నాలెడ్జ్ చాలా ఎక్కువ వస్తుంది. ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ కంటే ఎర్లీ మార్నింగ్ మీరు చేసే వర్క్ ఏదైనా సరే మీ మైండ్లో ఎక్కువ ఉంటుంది అనమాట. అది చాలా నాలెడ్జ్ ఇస్తుంది. సో డోంట్ మిస్ దట్. టైంకి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి సార్ పెట్టే వీడియోకి ముందే మీరు రెడీగా ఉండాలి. ఏంటి ఇంకా సార్ వీడియో పెట్టదు ఇవాళ క్లాస్ అని వెయిట్ చేయాలి. ఓకేనా? ఓకే, టుడే లెట్స్ గో ఫర్ మ్యాథ్స్ క్లాస్. ఓకే, టుడే డిస్కసింగ్ అబౌట్ ద ఎడిషన్. మా ఆల్రెడీ ఎడిషన్స్ చేస్తూనే ఉన్నాం, అవునా? ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ప్లేస్ వాల్యూస్, ఓకేనా? ఫార్మింగ్ నెంబర్స్ ఇవన్నీ చేశాం కదా. టుడే ఎడిషన్లో వింత ఏముంది అంటే మనకి ఇక్కడ సమ్ ఒకటి ఇచ్చాడు. అది ఏంటో నేను చదువుతున్నాం, ఒకసారి వినండి. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ టెక్స్ట్ బుక్స్, ఓపెన్ ద పేజ్ నెంబర్ 24. ఓకే, చాలా మంది బుక్స్ తీసుకుంటూ వస్తున్నారంట కదా. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కానీ మీకు మ్యాథ్స్ కంపల్సరీ బుక్ ఉంటేనే బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుక ఓకేనా? సో మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు రావద్దు, మీ మమ్మీ వాళ్ళని పంపించి బుక్స్ తీసుకుని వెళ్ళండి అమ్మ. ఎవరైనా బుక్స్ తీసుకునే వాళ్ళు ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళండి. ఓకే, ఉంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో పేజ్ నెంబర్ 24 ఎడిషన్లో ఒక్కొక్క సమ్ ఇచ్చాడు. ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఏ సిమెంట్ కంపెనీ ప్రొడ్యూస్డ్ 32,47,670 bags of cement. In the second week, the company produced 47,05,725 bags of cement. How many bags of cement was produced in both the weeks? ఏమీ లేదు ఇక్కడ. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ప్రొడక్ట్ ఏంటి? సిమెంట్. సిమెంట్ కంపెనీ వాడు సిమెంట్ బస్తాలు, సిమెంట్ కంపెనీ అంటే ఇసుక వేయడు కదా, సిమెంటే కదా వేస్తాడు. సో సిమెంట్ బ్యాగ్స్ అంటే సిమెంట్ బస్తాలు, సిమెంట్ బ్యాగ్స్ అని అంట. ఫస్ట్ వీక్ లోనేమో 32,47,670 ఇచ్చాడంట. సెకండ్ వీక్ వచ్చేసరికి 47,05,725 ఇచ్చాడంట. సో హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ బోత్ వీక్స్? 2 వారాలు కలిపితే ఎంత అయ్యింది? ఇక్కడ యాడ్ చేయండి అనలేదు, కలపండి అనలేదు, ఎంత మొత్తం ఎంత అన్నాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? సమ్ పెన్స్, చాక్లెట్స్, మీకు నచ్చిన చాక్లెట్సే కాబట్టి అవి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 చాక్లెట్స్ ఉన్నాయి. మీ మమ్మీ దగ్గర మీకు మీ మమ్మీ 10 ఇచ్చి 40 చాక్లెట్స్ రాసేసారు. అది మీకు తెలిసిపోయింది. ఓకేనా? 40 చాక్లెట్స్ మమ్మీ దగ్గర ఉన్నాయి, ఏ బీరువాలోనో ర్యాక్లోనో సీక్రెట్గా. మీ దగ్గర 10 ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ వచ్చి ఓకే, ఎవరి నేమ్ అన్నా చెప్తే హట్ అవ్వకండి. సరే, నా నేమ్ చెప్పుకుంటున్నాను. రాధా దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి, రామ్ దగ్గర 40 ఉన్నాయని చెప్తున్నాను. నేను మమ్మీని, రాము సన్ అనుకున్నాను. ఓకేనా? సరే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ చాక్లెట్స్ అన్నాను. బట్ మీరు యాడ్ చేయండి, కలపండి, సమ్ చేయండి అని చెప్పానా? లేదు, మొత్తం ఎన్ని అన్నాను. ఇక్కడ మొత్తం అన్నా, టోటల్ అన్నా, హౌ మెనీ అన్నా మనం చేయాల్సింది ఎడిషన్. ఓకేనా? సో ఇలా రైటింగ్ సమ్స్ కూడా ఇస్తా ఉంటాడు, దాన్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? అండర్స్టూడ్ చేసుకోవాలన్నమాట. అది ఎడిషన్ చెయ్యాలా, సబ్ట్రాక్షన్ చెయ్యాలా, ఏం చెయ్యాలి అనేది. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వీక్ లో ఎన్ని ఉన్నాయి? 32,47,670 ఉన్నాయి. సెకండ్ వీక్ వచ్చేసరికి ఏంటి ఇంతకీ మనం తీసుకోండి? నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫస్ట్ వీక్ 32,47,670. నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సెకండ్ వీక్ 47,05,725. నేను ఇలా చదివాను అంటే దీనికి అర్థం కావాలి అంటే ముందు ప్లేస్ వాల్యూస్ రాసేసుకోండి. ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా, 4th క్లాస్ వాళ్ళు. మర్చిపోతున్నారా? మీరు ఇంకా పెద్ద స్టూడెంట్స్ అయిపోయినట్టే. ఐ మీన్ మీకన్నా మీ మొన్నటి వరకు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదివే పిల్లలు ఈక్వల్ కాదు. 4th వచ్చారంటే సీనియర్స్ అయిపోయారు. ఓకేనా? మీకు టాలెంట్ ఉంటే 5th క్లాస్ సంస్కరణ మీకు వచ్చేస్తాయి. అంత టాలెంటెడ్ ఉండాలి. సో ఇప్పుడు చెప్పండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. 10 lakhs కాబట్టి నేను 32 lakhs అని చదివాను.
ఓకేనా. ఇది కూడా సేమ్ ఉంది కాబట్టి ఈక్వల్ గా ఉంది చూసారా. ఇదిగో లాక్స్. సో మీకు తెలియాలంటే ఇలాగా ప్లేస్ వాల్యూస్ డివైడ్ చేసుకుని టేబుల్ ఫామ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో టోటల్ అన్నాడు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని అన్నాడు. టోటల్ అంటే ఏం చేయాలమ్మా, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అంటే ప్లస్. ఓకేనా, ఎడిషన్ చేద్దామా. 1 ప్లస్ 0 5 5 7 2 9 6 and 7 ఎంత 6 plus 7 13. 13 లో 3 is ఫస్ట్ ప్లేస్. తర్వాత 1 క్యారీ చేద్దాం. ఇక్కడ చేస్తున్నానే మీకోసం. ఓకే, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0 ఉంది. ప్లస్ 1 4 plus 1 5 2 and 7 9 3 plus 4 7. సో కామా యాజ్ గా రాసేసుకోండి. ఏం చేస్తాం, ఓకే వన్స్ వెయిట్. ఇక్కడ 1s 10s 100s కలిపానా నేను, రాంగ్ వేసానా మళ్ళీ. ఓకే, ఎడిషన్ ఒకసారి మళ్ళీ చూడండి. 0 5 5 కరెక్ట్ గా ప్లేస్ వైజ్ స్ట్రైట్ గా వేయండి. 7 plus 2 9 6 plus 7 13. 13 లో 3 ఇక్కడ వేస్తాం, 1 క్యారీ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇందాక కొంచెం మిస్టేక్ అయింది, చూడండి ఒకసారి మళ్ళీ. 7 plus 5 12 12 plus 1 13. మళ్ళీ 13 లో 3 ఇక్కడ వేస్తాం, 1 క్యారీ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, క్యారీ నెంబర్ 1 ఎంత 5. తర్వాత 2 plus 7 9 3 plus 4 7. సేమ్ కామా ఎలా పెడతాం, 1s 10s 100s తర్వాత కామా 1000 10,000 కామా lakh 10 lakh. ఓకేనా. ఫస్ట్ 3 నంబర్స్ తర్వాత 2 నంబర్స్ గా మనం కామా పెట్టుకుంటూ వెళ్తాం. అప్పుడు 79,53,395 వచ్చింది. అర్థమైందా అందరికి. ఇప్పుడు టోటల్ గా సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయంట, 79,53,395. సేమ్ ఇలాగే కొన్ని సమ్స్ ఇచ్చాడు. మీకు అర్థం కావడం కోసం ఒకటే ఇక్కడ రైటింగ్ సమ్స్ ఇచ్చాడు, మిగతా అన్ని ఈజీగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఉన్న వాళ్ళందరూ చూడండి ఒకసారి కావాలంటే. ఇదిగో ప్లేస్ వాల్యూతో సహా మీకు సమ్స్ ఇచ్చేసాడు. ఈ సమ్స్ మీరు ఎడిషన్ చేయడం ఈజీయే కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా నేనే ఒక సమ్ చేస్తాను చూడండి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక సమ్ తీసుకుందామా. ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ వాల్యూస్ తో సహా ఇచ్చేసాడు. నేను ప్లేస్ వాల్యూస్ మీతో చెప్పిస్తాను. ప్లేస్ వాల్యూస్ నేను చదవకుండా రాస్తున్నాను అంటే మీతో చెప్పించడం కోసం నేను నెంబరింగ్ మాత్రమే రాసాను. ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ మీరు చెప్పండి. అంటే 1s 10s 100s 1000 10,000 lakh. ఇది 10 lakh వరకు వెళ్ళలేదు, లాక్స్ లోనే ఉంది. సో 3,46,365 2,74,923. ఏం చేయాలి, ఎడిషన్. ఆల్రెడీ మీకు ప్లేస్ వాల్యూ స్ట్రైట్ గా వేసేసాము, వాల్యూ ప్లేస్ నేను కూడా ఇచ్చేసాను. ఓకేనా. 5 3 8 6 2 8 9 and 3 12. 12 లో 2 ఇక్కడ 1 క్యారీ చేస్తాం. మీ ఇష్టం, క్యారీ నెంబర్ ఎక్కడన్నా వేసుకోండి, లేకుంటే పైకన్నా వేసుకోండి, ఏదైనా పర్వాలేదు. మీకు అండర్స్టూడ్ కోసం నేను ఇక్కడ వేస్తున్నాను. ఓకేనా. 6 plus 4 10 10 plus క్యారీ నెంబర్ 1 11 11 అంటే 1 ఇక్కడ 1 మళ్ళీ 7 4 11 11 plus 1 12 2 ఇక్కడ 1 ఇక్కడ 3 plus 2 5 5 plus 1 6. టోటల్ ఎంత వచ్చింది, 6,21,288. అర్థమైనా అందరికి. ప్లేస్ వాల్యూతో ఆల్రెడీ మీకు సపరేట్ చేసేసి నాకు ఇచ్చాడు కొన్ని సమ్స్. ఏం చేయాలి మీరు, నేను ఇచ్చేస్తాను హోంవర్క్, ఎలాగో టీచర్ ఇచ్చేస్తున్నారా నోట్స్ రాసేస్తున్నా. క్లాస్ అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోదాం, అంటే ఐ మీన్ ఇంట్లో రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోదాం, ఆడుకుంటాను. ఓకేనా. అదేనా, నో ఇలా చేయకండి. ఓకేనా. నెక్స్ట్ కదా ఏం చేయాలి,
మీరు చేసిన సమ్ రైట్ రాంగ్ మీరు ప్రాక్టీస్ చేయకుండా వితౌట్ చేయకుండా విత్ ప్రాక్టీస్ చాలా మంది చేస్తున్నారు. మ్యాథ్స్ ఎప్పుడు చేయకూడదు. చూసి 10 సార్లు రాసుకొని వితౌట్స్ వచ్చే వరకు చేశారనుకోండి, అది మ్యాథ్స్ మీరు బట్టి పెట్టినట్టు. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే అలా చేయకుండా ఏం చేయాలి, సమ్ చేసి మీ ఓన్గా మీరు ట్రై చేసి వీడియో చూడండి, 10 టైమ్స్ అయినా చూడండి, అర్థమయ్యేలాగా. చూసాక సమ్ క్వశ్చన్ నోట్ చేసుకోండి, ఎడిషన్ మీరు చేయండి. రైట్ ఆర్ రాంగ్ నేను ఇచ్చిన హోంవర్క్లో ఒక క్లారిటీ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇంకొక మోడల్ ఇచ్చాడు, చేద్దామా? సమ్ టైమ్ మనకి ప్లేస్ వాల్యూస్ సైడ్ అవుతున్నాయంట. ఐ మీన్ ప్లేస్ వాల్యూస్ ఒక ల్యాక్స్ లో ఈక్వల్ గా ఇస్తున్నాడు కాబట్టి ఎడిషన్ ఈజీగా ఉంటుంది. సమ్ టైమ్ కొన్నేమో లాక్స్ లో, కొన్నేమో 10 lakhs లో, కొన్నేమో thousands లోనే ఇస్తున్నాడు. అంటే వేరియేషన్ ఉందా లేదా ప్లేస్ వాల్యూస్ లో? అలా ఉంటే సమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఇది చూడండి ఒకసారి. ఈ సమ్ చేద్దాం ఒకసారి. ఇందులో 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakh. ఇది 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh, 1 lakh, lakh, 10 lakh. సో ఇక్కడ ప్లేస్ వాల్యూస్ ఈక్వల్ గానే ఉంటాయి కాబట్టి ఈ సమ్ మీరు చేసేయగలరు అనుకుంటున్నాను. నేను దీనికి స్కిప్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఎందుకంటే మీకు ప్లేస్ వాల్యూస్ గురించి చెప్పాలి, దీని గురించి మీకు డిస్కషన్ ఎక్కువ ఎందుకు, మీకు ఎడిషన్స్ ఎలాగోవచ్చు కదా, 4th క్లాస్ కదా. సో ఇచ్చేద్దాం. ఇందులో కూడా ఒకసారి ప్లేస్ వాల్యూస్ వేద్దాం. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh, 10 lakh. వెయ్యండి ఒకసారి దీన్ని. అంటే 10 lakh అంటే 24,68,135. నెక్స్ట్ దీని ప్లేస్ వాల్యూస్ ఏంటి? 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh, 10 lakhs. ఇది కూడా సేమ్. సరే మీకోసం ఇది చేసేస్తున్నాను నేను. ఓకేనా? ప్లేస్ వాల్యూ బట్టి ఈక్వల్ గా వేసేసుకోండి. ఎంత వేస్తున్నారు? నేనైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏది ఇచ్చినా ఫస్ట్ 1s ప్లేస్ నుంచి రాసుకుంటూ వెళ్తేనే ఎడిషన్ కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా ఇచ్చిన నెంబర్ని 1s ప్లేస్ నుంచి వేసుకుంటూ వెళ్ళారనుకో, మనకి ఒకటి ఎక్స్ట్రా రావచ్చు, ఒకటి తక్కువ అవ్వచ్చు. ఆ టైంలో కూడా ఎడిషన్ కరెక్ట్ గా మనం చేయగలుగుతాం. ఓకేనా? దీన్ని ఎడిషన్ చేయండి. 5 2 7 9 3 12 1 8 1 9 9 plus 1 10 1 7 plus 8 15 plus 1 16 6 6 12 12 1 13 4 3 7 7 and 1 8 2 4 6. ఓకేనా? సో 68,36,027 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకో సమ్ చేద్దాం. ఓకేనా? ఈ సమ్ చూడండి. 3 నెంబర్స్ ఇచ్చాడు, అంటే 3 వాల్యూస్ ఇచ్చాడు. 3 వాల్యూస్ ని ఎడిషన్ చేయమన్నాడు. ఇప్పుడు మనం 2 స్టెప్స్ లో చేసాం. ఎన్ని డిజిట్ నెంబర్స్ ఉన్నా సరే 2 lines లోనే 2 steps లోనే ఇచ్చాడు. ఎడిషన్ ఈజీగా వచ్చింది. బట్ ఇక్కడ మనం ఇంచుమించు సెకండ్ థర్డ్ క్లాస్ లో చేసి ఉంటాము. 3 lines లో 2 డిజిట్ నెంబర్స్ లైక్ ఇలాగా 73 46 13 ఇలా యాడ్ చేయాలి అని చేసేసేవాళ్ళు కదా, గుర్తుందా? సేమ్ అలాగే ఇక్కడ కూడా 3 వాల్యూస్ ఇచ్చాడు. దీని ప్లేస్ వాల్యూ కూడా ఎలా రాయాలో చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ మనకి ఇచ్చిన నంబర్స్ ప్లేస్ వాల్యూస్ ని నోట్ చేయండి ఒకసారి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh, 10 lakh. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 lakhs వరకు ఇక్కడ ఉంది కాబట్టి మనం ముందు వేసేసుకుందాం. 73 lakhs 16,604. తర్వాత ఇది మనం ప్లేస్ వాల్యూ నేను ఇక్కడ మీకోసం పెద్దగా రాస్తాను. ఓకేనా? 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh, 10 lakh. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనకి ఏ నెంబర్కి ఏ వాల్యూ ఇచ్చినా ఎక్కడి స్టార్ట్ చేయాలని చెప్పాను?
వన్స్ ప్లేస్ నుంచి నెక్స్ట్ నెంబర్ ని వన్స్ ప్లేస్ నుంచి రాయండి. 8 9 1 0 5. ఓకేనా? ఇది చూడండి ఒకసారి ఎంత వచ్చింది. ఇది ప్లేస్ వాల్యూస్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000 ఇచ్చాడు. సో మనకి 10,000తో స్టాప్ అయిపోయింది ఈ నెంబర్. ఇక్కడ ల్యాక్ 10 lakh ఇవ్వలేదు. ఇక్కడ మీకోసం ఇక్కడ నేను హైఫర్ ఇస్తున్నాను అంటే ఏమీ లేదు అని అర్థం. ఓకేనా? యాక్చువల్గా ఏమీ లేదు అంటే మనం 0 తీసుకుంటాం. ఇక్కడ మీకు హైఫర్ ఇచ్చాను అంటే ఏమీ లేదని అనుకోండి. ఓకేనా? 0 పెట్టినా హైఫర్ ఇచ్చినా ఒకటే. నెక్స్ట్ నెంబర్ చూడండి, ఇది కూడా వన్స్ ప్లేస్ నుంచి వేసుకుందాం. 1 6 4 0 3 4 2. చూసారా? లాస్ట్ నెంబర్ మాత్రం 10 lakhs నుంచి వచ్చింది. ప్లేస్ వాల్యూస్ తెలియకపోతే ఫస్ట్ ప్లేస్ వాల్యూ వేసుకొని నెక్స్ట్ నుంచి వన్స్ ప్లేస్ లో నుంచి కౌంట్ చేసుకుంటే వెళ్ళండి. అప్పుడు మీకు ఈజీగా ఎడిషన్ చేయడానికి ఈక్వల్ గా వస్తుంది. అర్థమైంది కదా? సో ఇక్కడేమో 10 lakhs లో వచ్చింది అంటే 24,30,461 ఇది. ఓకేనా? ఇక్కడ మధ్యలో మాత్రం మనకు ప్లేస్ వాల్యూ అనేది తక్కువ అయింది. ఏదేమైనా ఫస్ట్ నుంచి మనం వేసే ఆర్డర్ ఎలా ఉండాలమ్మా? వన్స్ ప్లేస్ నుంచి ఆర్డరింగ్ ఉండాలి. సో ఇప్పుడు ఎడిషన్ చేద్దామా? 4 + 8 12, 12 + 1 13, 3 and 1 క్యారీ. ఓకేనా? 9 ప్లస్ ఇక్కడ 0 ఉంది. 0 9 9, 9 + 6 15, 15 + 1 16. ఓకే? 6 + 1 7, 7 + 4 11, 11 + 1 12, 1 క్యారీ. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను డ్రా చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 6 0 ఎంత 6, 0కి ఎంత యాడ్ చేసినా 6. నెక్స్ట్ మళ్ళీ 0 సో 6 క్యారీ నెంబర్ ఒకటి వచ్చింది కదా 1 + 1 7. నెక్స్ట్ 1 5 6 6 and 3 9. ఇక్కడ చూడండి, ఇక్కడ హైఫెన్ ఇచ్చినట్టు ఏమీ లేనట్టు, బట్ పైన ఆల్రెడీ నెంబర్ ఉంది కదా మనకి 3. అప్పుడు మనకి ఇక్కడ హైఫెన్ వదులుకొని 0 పెట్టుకోండి. సో 3 and 0 3. 0నా? నో. ఎడిషన్ లో ఏ నెంబర్ తో అయినా మనం 0 యాడ్ చేస్తే నెంబరే రావాలి. 3 + 0 అంటే 3 + 4, 3 + 4 7. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమీ లేదు అంటే 0. 7 + 0 7 + 2 9. అర్థమైందా అందరికీ? సో ఆర్డరింగ్ బట్టి ప్లేస్ వాల్యూ బట్టి మనం ఎడిషన్ ఇలాగా ఎన్ని వాల్యూస్ ఇచ్చినా మనం కరెక్ట్ వాల్యూతో చేస్తాము. అర్థమైందా అందరికీ? ఏం చేయాలని చెప్పాను కదా. ఫస్ట్ క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఎడిషన్ చేశాకే రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసుకోండి. అప్పుడు మీరు ఇన్ కేస్ ఎగ్జామ్స్ టైంలో అయినా సరే వితౌట్స్ చేసే అవసరాలు, ప్రాక్టీస్ చేసే అవసరాలు ఎక్కువ ఉండవు. ఓకేనా? అండర్స్టూడ్ చేసుకొని చేయండి అందరూ. ఓకే? నెక్స్ట్ క్లాస్లో కలుద్దామా. థ్యాంక్ యూ.